హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా. సో ఇవాల్టి వీడియో చాలా ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి హ్యూమానిటీ ఉన్న పర్సన్స్ ఈ రోజులో చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న జనాలు ఎలా ఉన్నారంటే, అయితే ఒకరిని దోచుకొని బ్రతకాలనుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళ సొమ్ము దొరికినా కూడా తెలియనట్టుగా ఉంటారు. కానీ ఈ అమ్మ హ్యూమానిటీకి సో హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా నా తరపున మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ అమ్మ చేసిన పనికి మీరు కూడా ఈ మ్యాటర్ చెప్తే మీకు కూడా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అసలు ఏం కథ అని చెప్పేసి మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే, సో ఒక 50-60 ఏళ్ళు ఉంటాయి కావచ్చు అమ్మ. ఆమె ఒక శానిటైజేషన్ వర్క్ చేస్తుందట మున్సిపాల్లో. అయితే చెన్నైలో ఈమెకు 45 లక్షల బంగారం దొరికిందట. సో అంత బంగారం దొరికితే సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అయితే తెలియకుండా దాచిపెట్టుకుంటారు, లేకపోతే దొరికినా కూడా దొరకలే అంటారు. సో కానీ ఈమె ఏం చేసిందట పాపం, ఏదైతే 45 లక్షల బంగారం ఈమెకు దొరికింది కదా, సో దొరికిన బంగారం డైరెక్ట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చిందట. అంటే మీకు ఎక్కడ దొరికిందని చెప్పేసి చూసుకున్నట్టయితే, చెన్నైలో పాండిచ్చేరిలో అనే ప్రాంతంలో ఈమెకు బంగారం దొరికిందట. దొరికితే వెంటనే తీసుకెళ్ళి ఈమె పోలీస్ స్టేషన్లో అప్పగించింది. సో అప్పగించిన తర్వాత ఎవరైతే ఆ చెన్నై సీఎం ఉంటాడో, ఆ సీఎం సారు పేరు వచ్చేసి స్టాలిన్ అట. ఆ సారు ఈమె నిజాయితీకి మెచ్చుకొని ఈమెను పిలిపించుకొని ఈమెకు సన్మానం చేసిండట. ఎందుకంటే అంత నిజాయితీగా ఉన్నందుకు. సో ఈ రోజులో అట్లా ఎవరు ఉండరు, దొరికినా కూడా దొరికినట్టు ఉంటారు, లేకపోతే తెలియదు అంటారు. కానీ 45 లక్షలు అంటే అంత బంగారం ఆమె ఉంచుకున్నది అనుకో, ఆమె జీవితమే సెట్ అయిపోతుంది. వాళ్ళ కొడుకులు కూడా మనమలు కూడా తినచ్చు. కానీ అయినప్పటికీ కూడా ఆమె ఇతరుల సొమ్ము అద్దనుకున్నది. సో అంతా నిజాయితీ ఉందని చెప్పేసి ఆమెను పిలిపించి, ఎవరైతే చెన్నై సీఎం సార్ ఉంటాడు కదా స్టాలిన్ సార్, ఆమెను పిలిపించుకొని సన్మానం చేసి ఆమెకు ₹1,00,000 చెక్ ఇచ్చిండట. అంటే ఆమె తీసుకున్న ₹1,00,000 చెక్ కన్నా ఆమె నిజాయితీ గొప్పది. సో అటువంటి నిజాయితీ పరులు ఈ రోజులో చాలా తక్కువ మంది ఉంటారు. సో నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది, అందుకని చెప్పేసి ఈ వీడియో చేసిన. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఒక నలుగురికి షేర్ చేయండి. సో ఇటువంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.